అక్క 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 నాకు చాలా ఆలస్యమైంది. నేను మీతో తర్వాత మాట్లాడతాను. ఏ ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు? నేను అప్పుడే చెప్పాను కదా, నార్త్ అమెరికా రెయిన్ ఫారెస్ట్లో ఫోటోగ్రఫీ అపాయింట్మెంట్ దొరికిందని. ఆ విషయం గురించి నేను అర్జెంటుగా వెళ్ళాలి. అందుకే ఏంటి ఏమని ఈ ప్రశ్నతో తర్వాత అడుగు. ఏంటి దాస్తున్నావు? త్వరగా చెప్పు. అరే ఏంటి నువ్వు? ఇదంతా నీ దగ్గర ఎందుకు దాచాలి? నిజం అందరికీ తెలుసు. చాలా రోజులు నిజాన్ని దాచలేవు. అయినా నిజం ఎవరికి తెలియాలో ఖచ్చితంగా తెలుస్తుంది. ఏ నిజాన్ని చెప్తున్నావు? దాంతో ఏ నిజం వెళ్తుంది? అక్క నా దగ్గర ఇప్పుడు టైం లేదు. యాక్చువల్గా ఇక్కడెవరో ఉన్నారు. చాలా విషయాలు జరిగినాయి అక్క. ఇక్కడ చాలా విషయాలు జరిగింది. అయినా ఏది సరిగ్గా ఉందో అదే నేను చేశాను. ముందు దాచకో. అసలు ఏం జరిగింది? ఏం జరిగింది? ఈ టైంలో నా స్టూడియోకి ఎవరు వస్తారు? అక్క ఎవరు? కేతన్, మర్యాదగా తలుపు తీరు. ఎవరు? హలో, ఏమైంది? తలుపు తీరు. హలో కేతన్, కేతన్. ఇలా చూడు, నా దగ్గరికి రాకు. ఆ ఫోటో ఎక్కడుంది? నేను అది ఏం చేసావో చెప్పవా? కేతన్, కేతన్, చెప్పు. నేనేం చేయలేదు. చెప్పేది విను. నా దగ్గరికి రాకు. ఎక్కడ? హలో, హలో. చెప్తావా చెప్పవా? నేను చెప్తున్నాను కదా. చంపేస్తాను. నాకేం మర్యాదగా తెలియదు. చెప్పరా. ఈ రోజు నువ్వు చావడం కన్ఫర్మ్. కేతన్, ప్లీజ్ మీరు కూర్చోండి, చూసుకోండి. ఇదేమిటి? ఇది ఎవరి షూలో అంటుకుని మచ్చ అయింది. సార్, అది కేతన్ షూ క్లియర్గా ఉంది. అది కాకుండా ఫ్లోర్లో ఎలాంటి మరకలు లేవు. సరే, దాన్ని ఇవ్వు. ఇది చూడ్డానికి మురికిలా తెలియడం లేదు. ఇక్కడ ఆయిల్ స్మెల్ వస్తుంది. ఓపెన్ చేయి. స్టూడియోలో ఉన్న ఫింగర్ ప్రింట్స్ అన్నీ కరెక్ట్ చేయి. మయా మ్యామ్, నాకు అర్థమవుతోంది ఈ టైంలో మిమ్మల్ని ఎలాంటి ప్రశ్నలు వేయకూడదు. అయినప్పటికీ మా బాధ్యత మేము చెయ్యాలి. మీరు కొంచెం గుర్తు చేసుకుని చెప్పండి. ఇక్కడ జరిగిన గొడవంతా మీరు ఫోన్లో విన్నారు. అప్పుడు ఆ కేతను ఆ ఇంకొక వ్యక్తి ఏం మాట్లాడుకున్నారు? వాడు వచ్చాక భయంకరంగా కేతన్ని కొట్టడం మొదలు పెట్టాడు. కేతన్ పాపం అరవడం మొదలు పెట్టాడు. దాంతో వస్తువులు విరిగే శబ్దం కూడా వినిపించింది. నేను ఏం చేయలేదు. నా దగ్గర రాకు. నాకేం తెలీదు. నేను చెప్తున్నాను కదా. వాడు ఏదో ఫోటోస్ గురించి అడిగాడు. సార్, ఇప్పుడు మాయా చెప్పేది వింటే కేతన్ని హత్య చేశారు. కానీ ఇక్కడ ఎవిడెన్సే లేదే. ఆ ఫోటోగ్రాఫ్సే ఎవిడెన్సా? సార్, ఈ కేతన్ వచ్చి ఒక కపల్ ఇన్ఫర్మేషన్ని రాసి పెట్టాడు. చూడండి, ఎవరో మనన్ అండ్ షామ్లీ, జో వాళ్ళు. సార్, సార్ ఇక్కడ చూడండి. సార్, క్యాలెండర్లో April 14, 2018 మార్క్ చేసి ఉంది. యానివర్సరీ. అరే, ఇది ఈ రోజు డేటు. అంటే ఈ రోజు ఇక్కడ ఏదో జరగాల్సి ఉంది. ఆ విషయం గురించి కేతన్కి ఫుల్గా తెలిసిందన్నమాట. నీ మొబైల్ ఫోన్ చెక్ చేయి. చివరిగా ఎవరితో మాట్లాడాడో చూడు. సార్, టీమ్ క్రాఫ్ట్కి కాల్ చేశారు ఈవినింగ్ 8:30కి. టీఎం క్రాఫ్ట్ వర్కర్స్.
కేతన్ని మర్డర్ చేయడానికి అరగంట ముందు. హలో, టీఎం క్రాఫ్ట్ వర్కర్స్. చెప్పండి. కేతన్ మీకు ఫోన్ చేశారు. ఎందుకు చేశారు? మీరెవరు? నేను ఆయన ఫ్రెండ్ని. వాడు ఫోన్ చేశాడు. గిఫ్ట్ని టైంకి డెలివరీ చేసావా లేదా అని ఫోన్ చేసి అడిగాడు. గిఫ్టా? అదేం గిఫ్ట్? అదొక ఫోటో ఫ్రేమ్. మన్నత్ అండ్ శ్యామిలి కోసం 25th వెడ్డింగ్ యానివర్సరీ ఉంది. ఫోటో ఫ్రేమ్ చేసి డెలివరీ చేయాల్సి ఉంది. మన్నన్ శ్యామ్లే, వాళ్ళ ఇంటి అడ్రస్ కొంచెం ఇవ్వండి, అర్జెంట్. ఈ ఫోటోని ఎవరు పంపించారు? ఎవరో చూడు. కేతన్. ఈ కేతన్ ఎవరు? మన ఫ్యామిలీ ఫోటోని ఇలా పంపిస్తే ఏంటి అర్థం? తనకి మన ఫ్యామిలీ ఎలా తెలుసు? ఎవరో ఆడుకున్నారనుకుంటున్నాను. ఇది ఆట కాదు. మీరెవరు? సిఐడి. సిఐడినా? కేతన్ ఒక ఫేమస్ అయిన ఫోటోగ్రాఫర్. అతన్ని హత్య చేశారు. దానికి కారణం ఈ ఫోటో. కానీ సార్, ఒక ఫోటో కోసం ఒక వ్యక్తిని ఎందుకు హత్య చేయాలి? దాంతో పాటు సార్ మాకు ఏ కేతను తెలియదు. కేతన్ మీకు తెలియదంటే మరి ఎందుకని ఈ ఫోటోని మీకు గిఫ్ట్గా పంపాలి? తెలియదు. అంతేకాకుండా ఇలాంటి ఫోటోని మేము తీసిందే లేదే. ఇలాంటి గోడ కూడా మా ఇంట్లో లేదు కదా. సార్ మేము దీన్ని తీలేదు. మీరే చూడండి సార్, ఇది నకిలీ ఫోటోగ్రాఫ్ సార్. మీరు చూడండి సార్, ఇందులో వీడున్నాడు, బావ ఉన్నారు, ఖాళీగా ఒక చైర్ కూడా ఉంది. వీటికి అర్థం ఏంటి? సార్, మాకు భయంగా ఉంది. ఎవరో ఈ ఫోటోని తప్పుగా తీసి మాకు పంపించారు. తప్పుగా పంపించలేదు, కావాలని మీకోసమే పంపించారు. అది తన ప్రాణాన్ని త్యాగం చేసి. సార్, ఎవరో మనన్ ఫ్యామిలీలో హత్యా సంఘటనలో మమ్మల్ని ఇరికించాలని చూస్తున్నారు. అదలా ఉన్నాయండి. మీరెవరో? ఇతనే మా ఫ్యామిలీ ఫ్రెండ్ మిస్టర్ విక్రమ్. ఓ అలాగా, మీ ఫ్యామిలీ ఫ్రెండా? సార్, ఇందులో ఒక మెసేజ్ కూడా ఉంది. షీఈ్ హైడింగ్, సేవ్ హర్. కేతన్ మీ దగ్గర ఎవరినో వెతకమని చెప్తున్నాడు. వెతకమంటున్నారా? సార్, సార్, ఈ సార్, ఇక్కడుండే ఫోటో నా కూతురు ఎరిగేలాగే ఉంది. ఏంటి పాప ఎవరో చెయ్యి పట్టుకున్నట్టు అనిపిస్తోంది. కాస్త చూడండి, తిను చూస్తుంటే నా కూతురులాగే ఉంది. తను రియా కాదు. రియా కాదు. తను రియా కాదు. ఎల్లో కలర్ డ్రెస్. నా రియా ఇదే వేసుకుంది కనిపించకుండా పోయినప్పుడు. అదేంటంటే కేతన్ రియాని వెతకమని చెప్పాడు. ఇది రియానే. ఇది రియా కాదు. ఒక నిమిషం, మీ అమ్మాయి ఎప్పటి నుంచి మిస్? 12 ఏళ్ళు అవుతుంది. ఏంటి? 12 సంవత్సరాల? సార్, ఈ 12 సంవత్సరాల తర్వాత ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తారు? రియా 12 సంవత్సరాలుగా రియా కనపడతలేదు. ఖచ్చితంగా దీని వెనకాల ఏదో కారణం ఉంది. ఈ ఫోటోని వాడెందుకు పంపించాడు? సార్, ఎలాంటి కారణం లేదు. ఇది ఒక కోఇన్సిడెంట్. 12 ఏళ్ల తర్వాత మళ్ళీ రియా ఇన్ఫర్మేషన్ ఎలాగొచ్చింది ఇక్కడ? సార్, ఇలా చూడండి, ఇది రియా అయ్యే అవకాశమే లేదు. 12 సంవత్సరాల ముందే చనిపోయింది. అలా జరిగే అవకాశమే లేదు. ఇలా చూడండి, ఇది మన కూతురు ఎందుకు ఈ ఫ్లాట్ వెనకాలే ఉన్నారు? అది రియా కాదు. ప్రశాంతంగా ఉండు. ఏదైనా తీసుకురండి, తొందరగా ఆపండి. తీసుకురా. జాగ్రత్త. సార్, ఈ ఫోటో ఇప్పుడు కాలిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? పర్వాలేదు, ఇంకోటి ఎలాగైనా దొరుకుతుంది. పూర్వీ ఓ పని చెయ్యి. టీఎం క్రాఫ్ట్ వర్క్కి వెళ్ళి ఇంకో ఫోటోని తీసుకురా. అలా వాళ్ళ దగ్గర లేకపోతే కేతన్ కంప్యూటర్లో ఖచ్చితంగా బ్యాకప్ ఉంటుంది, అందులో నుంచి తీసుకురా. సార్, మనన్ తర్వాత శ్యామ్లీ, మీకు కేతన్ తెలుసా తెలీదా? అది మాకు అనవసరం. కానీ మీరు ఒక విషయం మర్చిపోవద్దు, కేతన్ ప్రాణాలు ఇచ్చాడు మీకు సహాయం చేయటం కోసం. అతను మీలో ఎవరినో కాపాడమంటున్నాడు. ఎవరో దాక్కుని ఉన్నారు, వాళ్ళనే వెతకమని చెప్పాడు. వాళ్ళు ఎవరో ఎక్కడ దాక్కున్నారో మేం వెతికి కనిపెడతాం. ఒకటి మాత్రం ఎవరో మర్చిపోవద్దు, ఈ ప్లేస్లో ఎంతమంది మీరు ఉన్నారో
ఎవరు కూడా సిటీ నుంచి వెళ్ళకూడదు ఎంక్వైరీ ఫినిష్ అయ్యేంత వరకు. మాకు మీ అందరి మీద కూడా సందేహం ఉంది, అందరి మీద. ఒక్క నిమిషానికి మనన్, శ్యామిలి, ఆయిషా, బిహార్ వీళ్ళ డూప్లికేట్ ఫోటోగ్రాఫ్ని పక్కన పెట్టొచ్చు. వాళ్ళ వెనకాల ఒక గోడ కనపడుతుంది కదా, దాని మీద మనం కాన్సంట్రేషన్ చేద్దాం. అదే ఈ ఫ్రేమ్. అలాగే వెనకాల ఉన్న నెంబర్స్ మనం గమనిద్దాం. అలాగే ఈ శ్యామిలి ఒక సిగ్నల్ ఇచ్చింది. ఇదిగో ఈ ఫ్రేమ్లో, అదే 3వ నెంబర్ ఫ్రేమ్లో ఎల్లో కలర్ ఫ్రాక్ వేసుకొని ఉంది. అది కాకుండా తను ఎవరో ఒక చెయ్యి పట్టుకొని ఉంది. ఈ ఫోటోను చూసిన తర్వాతే శ్యామ్లీ తను నా కూతురు రియా అని చెప్పింది. అంతేకాకుండా మెసేజ్ షీఈస్ హైడింగ్, సేవ్ హర్. అయినా సార్ విక్రమ్ ఒక విషయం గురించి చెప్పాడు, రియా చనిపోయిందంట. ఒకవేళ ఈ మెసేజ్ రియా కోసం అయ్యుండొచ్చు, తను ప్రాణాలతో కూడా ఉండొచ్చు. ఖచ్చితంగా అయ్యుంటుంది పూర్వి, నువ్వు చెప్పేదంతా కరెక్టే. ఒకవేళ కేతన్ దీన్నే వాళ్ళ ఫ్యామిలీకి చెప్పాలని అనుకుని ఉండొచ్చు. ఒకవేళ రియా ప్రాణాలతోనే ఉండొచ్చు, తనకి సహాయం కూడా అవసరపడుతుంది. కానీ సార్ వాడెందుకు ఇప్పుడు అంతా చాలా శ్రమ పడుతున్నాడు? నేరుగా ఫోన్ చేయొచ్చు కదా, రియా గురించి ఏం చెప్పాలనుకుంటున్నాడో చెప్పొచ్చు కదా, లేకపోతే పోలీస్కి ఇన్ఫార్మ్ చేయొచ్చు కదా. సార్ ఒకవేళ తన్ని బెదిరించి ఉండొచ్చు, అందుకునే వేరే దారిలోకి ఇది చేసి ఉండొచ్చు. కేతన్ తన పని తను చేశాడు. మనం వాడి పనితనం వేస్ట్ అవ్వకుండా చూడాలి. పూర్వి నువ్వు ఒక పని చేయి, ఈ ఫోటోగ్రాఫ్ మొత్తాన్ని మంచి ల్యాబ్కి నువ్వు తీసుకుని వెళ్ళు. దీనికి వెనకాల ఏవేవో వేలాడుతున్నాయి చూడు, చిన్న చిన్న ఫ్రేమ్స్, ఇవన్నిటినీ నువ్వు బాగా చెక్ చేయి. అలాగే వెనకాల మొత్తం ఏదో వాల్ కనబడుతుంది, అది ఫోటోషాప్ ఏదైనా చేశారేమో తెలుసుకో. రియా కనపడకుండా పోయినప్పుడు ఎఫ్ఐఆర్ కూడా మనకు కావాలి. కేతన్కి మనన్ ఫ్యామిలీ అస్సలు తెలియదు. ఆబ్వియస్లీ వాడికి రియా ఫ్యామిలీ కూడా తెలియదు. అలా ఉంటున్నప్పుడు మనన్ ఫ్యామిలీకి ఎలాగా ఇన్ఫర్మేషన్ ఎందుకని ఇవ్వాలి? అసలు ఎందుకని ఇవ్వాలి? సార్, కేతన్ని చంపినవాడు తప్పకుండా రియాకి తెలిసిన ఫ్యామిలీ వాడే అయ్యుంటాడు. అందరి ఫోన్ రికార్డ్స్ చెక్ చేయి ఫ్రెడీ. అలాగే కేతన్ ఫోన్ రికార్డ్స్ కూడా తీయి. తర్వాత ఇంకొక విషయం, మనన్ ఫ్యామిలీని బాగా చూస్తూ ఉండండి. అది మాత్రమే కాదు, వాడు ఫ్రెండ్ ఒకడు ఉండాలి కదా, విక్రమ్, వాణ్ణి కూడా అబ్జర్వ్ చేయండి. వీళ్ళు ఎక్కడికి వెళుతున్నారు, ఎవరిని మీట్ చేస్తున్నారు, ఏమేం చేస్తున్నారని ఒక్కొక్క విషయాన్ని కూడా జాగ్రత్తగా చూడు. ఏమేం చేస్తున్నారో మనకి తెలియాలి. కేతన్తో ఎంతమంది అయితే పని చేశారో వాళ్ళని మనం కలిసి తీరాలి. మీ ఇద్దరికి కేతన్ గురించి బాగా తెలుసుంటుంది. మీతో అతను ఎప్పుడైనా ఒక చిన్న పిల్ల గురించి చెప్పాడా? అంటే జుహులో ఉన్న ఫ్యామిలీ గురించి, ఫ్యామిలీ పోర్ట్రేట్ గురించి? సారీ సార్, ఇప్పటివరకు ఆ విషయం నాకు చెప్పలేదు. సరే, ఈ కేతన్ వచ్చి మీకోసమే అంటే మీకోసమే పనిచేశాడా, బయట కూడా చేశాడా? కేతన్ నా కోసం ఫ్యాషన్ ఫోటోగ్రఫీ చేస్తాడు. అంతేకాదు పెద్ద పెద్ద ఫోటో హౌస్ కోసం కేటలాగ్ కూడా చేస్తాడు. మాయా, మీరు కేతన్ సిస్టర్, మీకేమైనా తెలుసుంటుంది కదా, తను ఎవరిని కలుస్తుండేవాడు? సార్, కేతన్ చాలా రిజర్వ్డ్ సార్. ఎప్పుడు పని మీదే దృష్టి ఉంటుంది. దాంతో వాడికి ఫ్రెండ్స్ కూడా చాలా సెలెక్టివ్. అంతేకాదు కేతన్కి ఈ మధ్య ఒక ఇంటర్నేషనల్ అసైన్మెంట్ కూడా దొరికింది. అందువల్ల ముంబైలో ఉన్న అన్ని వీధులకు వెళ్ళి స్ట్రీట్ ఫోటోగ్రఫీ చేశాడు. ఆ ఫోటోగ్రాఫ్స్ని కొంచెం చూడొచ్చా? చూపిస్తాను. అద్భుతమైన పోర్ట్ఫోలియో చేశాడు సార్, కానీ ఎగ్జిబిషన్లో సబ్మిట్ చేయలేదు. ఎందుకు చేయలేదో తెలియదు సార్. ఈ గోడ, అది కాకుండా ఇందులో ఉండే ఫొటోస్, నంబర్స్ ఒరిజినల్లే. అయితే ఇదంతా ఎవరు దీన్ని తయారు చేశారో వాడు జస్ట్ ఈ గోడలో ఫ్యామిలీ వాళ్ళ ఫోటో వేశాడు. పక్కనే ఎంటీ చైర్ కూడా ఉంది. అలా ఉంటేనే కదా గోడ దగ్గర కూర్చుని ఫోటో తీసుకున్నట్టుంటుంది. అవును, కానీ గోడ అక్కడే ఉండేది. ఎవరో ఒక ఎక్స్పర్ట్ ఇంటీరియర్ డిజైన్ కోసం వాడారు. ఇది ఒక మ్యాగ్నెటిక్ వాల్. ఇప్పుడు ఇదంతా అన్ని ప్లేస్లో చాలా తక్కువగానే ఉంటాయి. మ్యాగ్నెటిక్ వాల్? అవును, మ్యాగ్నెటిక్ వాల్ని ఉత్పాదన చేయాలంటే వాల్లో ఒక స్పెషల్ పెయింట్ని వాడుకోవాల్సి ఉంటుంది. అది కాకుండా కెమికల్ కాంపోజిషన్లో మ్యాగ్నెటిక్ ఎలిమెంట్స్ ఉంటుంది. అది గోడకి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఇస్తుంది. అదేంటంటే ఈ గోడ దాదాపు మ్యాగ్నెట్ లాంటిదే. అదే, ఇప్పుడు ఇందులో ఏ మెటల్ వస్తువు అయినా ఇంకో ఊకో ఆణి లేకుండా అంటించొచ్చు, కానీ తీయవచ్చు. అది కాకుండా ఈ వాల్ కూడా మ్యాగ్నెటిక్ వాల్. థ్యాంక్ యూ మ్యామ్. ముంబైలో ఉన్న అన్ని సంతల్ని వదలకుండా వాడు ఫోటోగ్రాఫ్స్ తీశాడు.
అక్కడే ఇతనికి రియా గురించి ఏదైనా క్లూ దొరికే అవకాశం ఉంది. అక్కడ ఏదో ఒక చోటే దొరికుండాలి. సార్, ఇలా చూడండి. గుడ్ జాబ్ తారిక. థ్యాంక్ యూ. ఏమయ్యా సాలంకి, ఏం దొరికింది? బాస్, ఒక వస్తువు దొరికింది. దయా, నీకు గుర్తుందా? నీకు ఆ క్రైమ్ స్పాట్లో ఏదో ఒక స్టిక్కీ ఎలిమెంట్ దొరికింది. అది కూడా నువ్వు తీసుకొచ్చి ఇచ్చావు కదా, గుర్తుందా? సార్, ఇది క్రైమ్ సీన్లో దొరికింది. ఇది మట్టో తారో కాదు. ఒకవేళ ఆయిల్ కానీ గ్రీస్ కానీ అయి ఉండొచ్చుగా. నువ్వు కరెక్ట్గా చెప్పావు దయా, అది గ్రీసియే. బాస్, నాకు ఆ పదార్థంలో గ్రీసు దొరికింది. ఆ గ్రీస్ ఎంత పాతదంటే ఇప్పుడు ఆ కెమికల్ కాంపోజిషన్ కూడా మారిపోతుంది. ఉండవయ్యా సాలంకి, పాతదంటే ఎలాగా? ఎంతకాలం ఉంది అది? తర్వాత బాస్, ఏ చోట్ల అయితే ఈ గ్రీస్ డబ్బా దొరికిందో ఆ చోటు ఆల్రెడీ మూతబడి ఉంటుంది. తర్వాత సార్, కీర్తన ముక్కు నుంచి వచ్చిన ఫ్లూయిడ్స్ నుంచి ఇది అక్రియేట్ నైలాన్, పాలిస్టర్, పాలిపప్లేన్, ఈ ట్రేసెస్ అంతా దొరికింది. తన లంగ్స్ లో కూడా ఇదంతా దొరికింది. ఫ్యాబ్రిక్ ఫైబర్స్, నైలాన్, పాలిస్టరీ, తర్వాత అగ్రలిక్. దయా, ఈ వస్తువులన్నీ ఫ్యాబ్రిక్కి సంబంధించినవే కదా? వీడు ఒక ఫోటోగ్రాఫరే కదా? వీడికి ఈ వస్తువులకి ఏంటి సంబంధం? అవును సార్, వీడు ఎక్కడున్నాడో ఆ ప్లేస్కి పక్కన ఎటువంటి ఫ్యాక్టరీలు లేవు. అటువంటప్పుడు బట్టలకు సంబంధించిన కెమికల్స్ వాళ్ళ లెన్స్లోకి ఎలా వెళ్ళాయి? ఒకవేళ అటువంటి ప్లేస్కి వీడు వెళ్ళొస్తున్నాడో ఏంటో. అవును బాస్, ఏదో ఒక ఫ్యాక్టరీ, గోడౌన్ లేకపోతే మిల్. అంటే వాడు అక్కడికి వెళ్ళుంటాడు, అప్పుడే అది పాసిబుల్. అప్పుడప్పుడు ఎక్కడికి వెళుతున్నావయ్యా కేతన్? ఇటువంటి చోటికి నువ్వు వెళతావా? అసలు ఎందుకని వెళ్ళావు? ఏంటి కారణం? సార్, శ్యామిలి చాలా డిప్రెషన్లో ఉంది సార్. ఇంటి నుంచి బయటికి రావట్లేదు సార్. తర్వాత విక్రమ్, వికాను కలుస్తూ ఉంటారు. వాళ్ళిద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ ఏంటో అర్థం కావట్లేదు సార్. తర్వాత ఆ విహాన్ వకీల్ని అప్పుడప్పుడు కలుసుకుంటాడు సార్. లాయర్స్నా? అవును సార్. అది కాకుండా ఆయిషా ఎప్పుడు చూసినా వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికే వెళ్తుంది. కానీ తన ఫ్రెండ్ ఉంది కదా, వయసులో చాలా చిన్నది. తనకి ఈ కేసులో ఎటువంటి సంబంధం ఉండదు. అది కాకుండా మనన్ కేతన్ గురించి తెలుసుకోవాలని చాలా ప్రయత్నిస్తున్నాడు. ఐ సీ. సరే ఫ్రెడీ, ఫోన్ కాల్స్ రికార్డ్స్ అంతా ట్రాక్ చేసావా? అందులో ఏం తెలిసింది? అర్థం కావట్లేదు సార్. అతని రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఉంది కదా, అందులో ఏమీ లేదు సార్. ఫోటో ప్రింట్ తీసావా? ఎస్ సార్. నేను మీతో ఫోన్లో చెప్పినట్టుగా ఆ గోడ నిజమైందే సార్. మ్యాగ్నెటిక్ వాల్? అవును సార్. సార్, కేతన్ దగ్గర ఉన్న అన్ని ఫొటోస్ ఆ వాల్ దగ్గర నుంచుని ఫొటోస్ తీశారు. ఇంకా అంతకు మించి ఆ ఫ్యామిలీ ఫోటోని ఫోటోషాప్ చేశారు. సార్, ఈ వాల్ గురించి తెలుసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు. ఇది ఇంటీరియర్ డిజైనే. తర్వాత ఈ వాల్ మీద మెటాలిక్ డిజిట్స్ ఉన్నాయి. సరే, అన్ని ఫోటోగ్రాఫ్స్ని కూడా ఆర్కిటెక్ట్ తర్వాత డిజైనర్తో ఆఫీస్కి పంపించి పారే. అక్కడికి వెళితే తెలుస్తుంది ఎవరు ఈ మ్యాగ్నెటిక్ వాల్ని చేశారని. ఈ ఫ్యామిలీ కూర్చుంది కదా, వీళ్ళు వెనకాల ఉండే వాళ్ళని చూడండి. దీన్ని మీరే చేశారా? సార్, ఒక ఎన్ఆర్ఐ ఇంటీరియర్ డిజైనర్ ఉన్నారు. ఆయన ఒక మోల్డ్ అండ్ క్రియేటివ్ డిజైన్ చేయడంలో చాలా గొప్పవారు సార్. బహుశా ఆయనే చేసుండాలి. అఫ్ కోర్స్, ఇది నా డిజైన్. మ్యాజిక్ లైఫ్ యాడ్ కోసం ఈ డిజైన్ని నేనే చేశాను. ఇది మ్యాగ్నెటిక్ వాల్. ఇందులో ఉన్న నెంబర్స్ అన్నీ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. హూక్ లేకుండా, మ్యాగ్ కొట్టకుండా వీటిని ఫిక్స్ చేయగలం. అలాగే తీయడం కూడా కుదురుతుంది. కానీ అంటే
అంటే నా డిజైన్ ప్రకారం చూస్తే ఇవన్నీ సీరియల్ నెంబర్లో ఉండేవి. అంటే 1 2 3 4 5 6 7 8 9 10. అది పర్వాలేదు మ్యామ్. దాంట్లో చూడండి, నెంబర్ 1320678 ఎందుకని ఈ విధంగా ఉన్నాయి? సార్ ఒకవేళ కేతన్ ఇది పెట్టుకుని ఉండొచ్చు, కానీ ఎందుకని ఆ వాల్నే ఫోటో తీయాలి? ఈ విషయాన్ని మ్యాజిక్ యార్డ్ లైఫ్ వాళ్లే చెప్పగలరు. సార్ మీరు ఒక ఫోటోని చూపించారు కదా, అది కూడా ఈ వాలే? అవును సార్, వాల్లో ఫిక్స్ చేసిన యాక్చువల్ నంబర్ ఇక్కడ ఉంది. అది ఇదే సార్. ఫోటోలో ఎలాంటి చేంజెస్ ఉన్నా అది కేతన్ చేశాడు సార్. కేతన్, ఈ నంబర్స్ ఆర్డర్లో ఉండేదే, కానీ మీరు జస్ట్ 3206 చేంజ్ చేసి దాని కింద ఎందుకు స్పెసిఫిక్ ఫోటో పెట్టావు? అదంతా ఏం లేదు, పోస్టర్స్ చేస్తున్నాను. నంబర్స్ కాకుండా ఫ్రేమ్స్తో పాటు కలిపి ఒక ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ ఉంది, అందుకే. ఇవన్నీ చేయడానికి మీరు కేతన్కి పర్మిషన్ ఎలా ఇచ్చారు? అదేంటంటే సార్, కేతన్ ఇంతకు ముందే మాతో వర్క్ చేశాడు. ఒక ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కోసం ఫోటో తీసుకునేవాడు. అందుకని అతనికి ఈ వాల్ అవసరమైంది. సో అందుకనే మేము ఈ వాల్ ని యూజ్ చేసుకోమని చెప్పాం. అవును సార్, ఆ తర్వాత ఏదో పజిల్ గురించి చెప్పాడు సార్, అది మాకు సరిగ్గా అర్థం కాలేదు. పజిలా? నెంబర్స్లో పజిలా? ఆ పోర్ట్రేట్లో 3206 అని ఉంది. వాటి కింద ఫోటోగ్రాఫ్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ ఫోటోసే పజిలా? ఒకవేళ కేతన్ మనకి ఫోటోగ్రాఫ్స్ ద్వారా రియా గురించి చెప్పాలనుకున్నాడా? అసలు ఈ రియా ఎప్పుడు కనపడకుండా పోయింది? ఎలాగ తను కనపడకుండా పోయింది? అదే ఆ రియా మిస్సింగ్ ఎఫ్ఐఆర్ ఉందా? అవును సార్. సార్, అది దానికి ఆ కేసుకి ఏంటి సంబంధం? ఏమంటున్నారు సార్? చాలా సంవత్సరాల క్రితమే క్లోజ్ అయింది. ఎందుకనే తెలియలేదయ్యా. నాకు తెలిసి రియా ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఈ కేసుని మనం సాల్వ్ చేయగలం అనుకుంటా. ఉండు చూద్దాం. ఎఫ్ఐఆర్ 822172 ముంబై. ఎఫ్ఐఆర్లో డేటును చూసావా దయా? ఇలా చూడు, 3206. అంటే 2006. అంటే ఇది డేటా? కరెక్ట్గా చెప్పావు. 3206 3rd ఫిబ్రవరి 2006. అక్క ధైర్యంగా ఉండండి. ఏమని తెలియలేదు. నా కూతురు ఎలాంటి పరిస్థితిలో ఉందో. మీరేమైనా ఎగతాళి చేస్తున్నారా? నా కూతుర్ని వెతికి కనిపెడతారా? తను బ్రతికే ఉందా? మీ కూతురు బ్రతికే ఉంది. ఇది విని మీరు సంతోషపడాలి. మీరేమిటంటే ఇలా మాట్లాడుతున్నారు? డాడ్, నా సిస్టర్ ప్రాణాలతో ఉంది. తను ఎక్కడుంది? మేమించుమించు రియాకి దగ్గరయ్యాం. అందువల్ల మీకు తెలిసినవన్నీ మాకు చెప్పండి. చివరిగా మీరు తన్ని ఎప్పుడు చూశారు? చూసినప్పుడు తనకేం జరిగింది? ఎగ్జాక్ట్లీ తను ఎలా కనిపించకుండా పోయింది? కానీ సార్, ఈ 4 ఫొటోస్కి అర్థం ఏంటి? కేతన్ ఖచ్చితంగా రియా గురించి ఏదో మనకి చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ ఫోటోలన్నిటినీ చూడండి. అదే 3వ నెంబర్ ఫోటో. ఇందులో చిన్న పిల్ల అదే ఏడుస్తూ ఉంది. ఎవరో వ్యక్తి చెయ్యి పట్టుకొని ఎక్కడికో వెళుతుంది. ఫోటో నెంబర్ 2లో రియా బాగా పెరిగిపోయింది. ఈ ఫోటోలు చూస్తుంటే ఒక విధంగానే ఉన్నాయి. ఎవరో తనని బంధించి ఉంచినట్లుగా. ఇది 3వ ఫోటో. ఇందులో కూడా గోడ దగ్గర నుంచి తీసినట్టుగానే సార్ తెలుస్తుంది. అది కాకుండా సార్, ఈ చివరి ఫోటోలో ఎవరో తనని కౌగిలించారు సార్. అలాగే వెనక నుంచి ఎవరో కత్తితో పొడిచారు. సార్, అలా చూసుకుంటే కేతన్ ఈ ఫొటోస్ ద్వారా రియా గురించి చెప్పాలనుకుంటున్నట్టున్నారు. ఎగ్జాక్ట్లీ. రియాని చిన్న వయసులోనే కిడ్నాప్ చేస్తున్నారు, అలాగే బంధించుంచారు. అలాగే ఎప్పుడు 18 ఏళ్ళు వచ్చాయో అలాగే గొలుసులతో వాళ్ళు కట్టి పడేసి ఉంచారా. తర్వాత ఎవరో తనకి దొరికారు. తను చంపాలని ప్రయత్నించింది. పాపం రియా ఇతని మీద నమ్మకం పెట్టుకుని ఉంటుంది. అలాగైతే సార్, కేతన్ కావాలనే మోడల్స్ ఫొటోస్ అంతా ఇలా తీశాడు.
అప్పుడే బయట ప్రపంచానికి చూపించొచ్చని. అందుకే కేతన్ని ఎవరో ప్లాన్ చేసి చంపేశారు. రియా మిగతా వాళ్ళ అమ్మాయిలాగా నార్మల్ కాదు. తన బుద్ధి తన వయసు పిల్లలతో కంపేర్ చేసినప్పుడు చాలా బలహీనంగా ఉన్నింది. అందుకని తను ఎప్పుడు ట్రీట్మెంట్ తీసుకునేది. ఒకవేళ తన మందులు తీసుకోకపోతే తన బుద్ధి కంట్రోల్లో ఉండదు. తను ఏమన్నా చేసేస్తుంది, తనకు తానే హాని చేసుకుంటుంది, ఇంకా తను ఆత్మహత్య కూడా చేసుకుంటుంది. అలా అయితే రియా ఎక్కడ కనిపించకుండా పోయింది? మేము తన్ని స్పెషల్ చైల్డ్ స్కూల్లో వేశాము. అక్కడి నుంచి కనపడకుండా పోయింది. ఆ తర్వాత మీకేమైనా ఫోన్ వచ్చిందా? డబ్బు కోసం ఇంకా దేనికైనా? లేదు, ఏది రాలేదు. అవును, కానీ అప్పుడే మాకు తెలిసొచ్చింది. హాస్పిటల్ నుంచి తన మెడికల్ ఫైలు కనపడకుండా పోయింది. ఫైలు కనిపించట్లేదా? ఇలాంటి పనులు ఎవరు చేస్తారు? అది ఇలాంటి చిన్న పాప ఫైల్ని దొంగిలిస్తారా ఏంటి? అదే నేను చెప్తున్నాను. అవును, మొదట తన మెదడు బలహీనంగా ఉండేది. తను 12 సంవత్సరాలు బ్రతికుండడానికి అవకాశమే లేదు. తను పెద్ద తలనొప్పిగా ఉండేది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఇక కొంచెం కూడా సిగ్గులేదా? తను మీ కూతురు. ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది మానన్. ఒకవేళ రియా దొరికినా మీరు పూర్తిగా సంతోషపడరు. కానీ మేము వెతికి కనిపెడతాం ఎలాగైనా. దయా, ఈ ఫోటోని ఒక్కసారి చూడు. ఇందులో రియా పెద్ద పిల్లయింది, వయసు 18. కానీ తన కాళ్ళను చూడు, గొలుసులు వేసున్నారు. సార్ దీని వెనక చూడండి, ఇది కిటికీ, వెనకాల కార్పెట్ కూడా ఉంది. తారిక మనకు ఒకటి చెప్పింది గుర్తుందా? కీర్తన్ ముక్కులో నుంచి వచ్చిన ఫ్లూయిడ్స్ నుంచి ఇది అక్రియేట్ నైలాన్, పాలిస్టర్, పాలిపప్లేన్ ఈ ట్రేసెస్ అంతా దొరికింది. అవే ఈ వస్తువులన్నీ ఫ్యాబ్రిక్కి సంబంధించినవేనని, అదే కార్పెట్కి సంబంధించినవి. నాకు తెలిసి ఈ రియా ఖచ్చితంగా ఏదైనా మిల్లు లేదంటే ఫ్యాక్టరీలో ఉండాలి. అదే కేతన్ మనకు చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. సార్, 4వ ఫోటోలో ఆయిల్ క్యాన్ ఖాళీ డబ్బా ఉంది. అలాగే కేతన్ స్టూడియోలోంచి గ్రీస్ డబ్బా కూడా దొరికింది కదా. ఒకవేళ హంతకుడు కేతన్ స్టూడియోలో అక్కడి నుంచి తీసుకెళ్ళుంటాడు. 3వ ఫోటోలో కార్పెట్ గలీ, ఇంకా 4వదిలో ఆ ఫ్యాక్టరీ. ఆ 2 పక్కపక్కనే ఉండాలి. ముందు ఒక విషయం గురించి తెలుసుకోవాలి. కార్పెట్ ఉండే దాని పక్కలో మూసిన ఒక ఫ్యాక్టరీ ఉందా తెలుసుకోవాలి. ఏదైనా అది త్వరగా చేయాలి. ఎందుకంటే మన్నని ఇంటికి వెళ్ళిన తర్వాత అంతకుడు మన ముందుకి రాడు. వాడు డెఫినెట్గా ఇంకెవరి ద్వారానో పని పూర్తి చేస్తాడు. ఇతనే మాకు డబ్బులు ఇచ్చాడు మమ్మల్ని ఫోటో తీయడానికి. అతను ఇక్కడికి 2 రోజులు వచ్చాడు. 3వ రోజు కూడా వచ్చాడు. ఆయన వెనకే ఇంకెవరో వచ్చారు సార్. ఎవరిని ఫాలో చేస్తున్నారు? క్షమించండి సార్, అది నేను చూడలేదు. సరే, ఫాలో చేస్తూ ఎటువైపు వెళ్ళారు? అటువైపే సార్. నేను వచ్చేసాను, మీరేం దిగులు పడకండి, నేను చూసుకుంటానులే. రేయ్, షట్టర్ వైరా. మనకి వేరే దారి లేదు. ఈ బిడ్డని ఖచ్చితంగా చంపాలి. చంపిన తర్వాత బాడీని దాచిపెట్టాక
ఈ చోటుని కాల్చి బూడిద చెయ్యండి, ఎందుకంటే ఆనవాళ్ళు ఎవ్వరికి దొరకకూడదు. ఇక్కడేమీ దొరకలేదు, రండి అందరం వేరే చోటుకి వెళదాం. రియా రియా? రియా మీ అమ్మ నాన్న దగ్గర తీసుకువెళ్ళడానికి వచ్చా. రా. ఆగండి. రియా బంగారం, రా రామ్మా, రా 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 నా దగ్గరికి రా. రియా 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 వచ్చావా? రియా బంగారం, ఆ అంకుల్తో వెళ్తావా? ఈ అమ్మాయి ఖచ్చితంగా మీతో రాదు, కావాలంటే ప్రయత్నించండి. వాడు కరెక్ట్గా చెప్తున్నాడు ఫ్రెడ్డి. తను మనల్ని తన శత్రువులుగా భావిస్తోంది, తన్ని స్నేహితుడిగా అనుకుంటోంది, ఎందుకంటే వాళ్ళని తను రోజూ చూస్తోంది. అతను సరిగ్గా చెప్పాడు. ఇప్పుడు ఈ చిన్నపిల్ల చనిపోబోతున్న విషయం పాపో తనకే తెలీదు. మీరందరూ ఎవర్రా? మిమ్మల్ని ఎవరు పంపించారు? ఆ విషయం నువ్వెప్పటికీ తెలుసుకోలేవు. ఏయ్! రేయ్, వీడు చచ్చాడు. మిమ్మల్ని ఎవర్రా పంపించింది? సార్ సార్ నాకేమీ తెలియదు సార్, అంతా ఇదిగో వీడికే తెలుసు సార్. వీడొక్కడికే విషయం తెలుసు, కానీ వీడు చనిపోయాడు. ఇప్పుడు ఎలా తెలియబోతుంది సార్? వీళ్ళని పంపించింది ఎవరు? రియా చాలా భయంలో ఉంది, తనైతే మాట్లాడదు. రియా మాట్లాడడం కుదరదు, కానీ ఆనవాళ్ళు గుర్తుపడుతుందిగా. అలా అయితే అంటే రియాకి ఆ హంతకుడి గురించి తెలుసు అన్నమాట. ఎందుకంటే రోజు వాణ్ణి కలిసింది, వాణ్ణి ఎప్పుడూ చూస్తుంది, అందువల్ల వాళ్ళని సొంత వాళ్ళు అనుకుంది, అందుకే వాళ్ళతో వెళ్ళడానికి రెడీ అయింది. అలా అయితే తను 12 ఏళ్లుగా ఎవరు బంధించి ఉంచారో వాడిని కూడా తనకి ఖచ్చితంగా తెలిసుంటుంది. ఖచ్చితంగా వాడితో రోజు మాట్లాడుతుంది కదా. ఈరోజు తన్ని హత్య చేయడానికి మనుషుల్ని కూడా పంపించాడు. ఇక అంతా రియానే చెప్తుంది. అదేంటంటే నిజమైన హంతకుడు ఎవరు అని చెప్తుంది. రియా, వెళ్ళు వెళ్ళు రియా. రా నా బంగారం, నా దగ్గరికి రమ్మా. రియా, నా దగ్గరగా రామ్మా. మీ అమ్మ దగ్గరికి రామ్మా. రా రామ్మా, రామ్మా, నా దగ్గరికి రా. రా నా బంగారం, రా రా. రియా, చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. మీ అమ్మాయి 12 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని వచ్చి కలుస్తుంది, కానీ తను మీ దగ్గరికి రాలేదు. తన అత్తని వెళ్ళి వాటేసుకుంటుంది. ఇది ఎలాగా? అదేంటంటే నేను దీని అమ్మలాగా ఉన్నాను కదా, నా మీద దీనికి ప్రేమ ఎక్కువ, అదే కారణం. అదిరిపోయేలాగా చేశారత్త. మీ మీద ఇంత ఆశనా? రియా తన అమ్మని కూడా చూపించలేదు, మిమ్మల్ని కౌగులించుకుంది. ఎందుకు? కారణం ఏంటో తెలుసా? 12 సంవత్సరాలుగా రియాని ఒకరితే కలుస్తూ వచ్చింది. ఆ ఒకతే రియాని మీట్ అవుతూ ఉండేది. తన్నే రియా తన బంధువుగా భావించింది. ఏంటి ఏదేదో బాగుతున్నారు? నేను దీన్ని ఎందుకు చూడాలి? నేను చూడలేదు. రియాని నువ్వే మీట్ చేశావు, దాదాపుగా 12 సంవత్సరాలుగా చూస్తున్నావు.
నేను చెప్పేది అబద్ధం కాదు ఆయిషా, నువ్వే వాగుతున్నావు. మేము ఆ డాక్టర్నే పట్టుకున్నాం. ఆ డాక్టర్ సహాయంతో నువ్వు 12 సంవత్సరాలుగా నువ్వు రియాకి మందులు ఇస్తూ ఉన్నావు. తనని నువ్వు టెస్ట్ చేస్తూ ఉంటున్నావు. నాకు డాక్టర్ ఎవరో తెలీదు. నేను నిజమే చెప్తున్నాను. నేను మెడికల్ టెస్ట్ ఏమీ చేయలేదు. అది నువ్వే తీసావు. లేదు, నేను ఏ టెస్ట్ లో చేసుకోలేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. టెస్ట్ నువ్వే తీసావు. నేను ఏ టెస్ట్ లో తీసుకోలేదు. నేను నిజమే చెప్తున్నాను. నాకు డాక్టర్ ఎవరో తెలీదు. 7 వయసులో ఇది ఏ మందులైతే తీసుకుందో ఆ మందులే ఇప్పటిదాకా ఇస్తున్నాను. దొరికావా? ఎవరినైతే నువ్వు పంపావో రియాని చంపడానికి మాకొక నెంబర్ దొరికింది. యాదృచ్ఛికంగా అది నీ ఫ్రెండ్ది. తరచూ మీరిద్దరూ కలిసేవాళ్ళు. ఐషా, నువ్వెందుకు ఇలా చేసావు? విహాన్ కోసమే. నాకు డివోర్స్ అయింది. నా జీవితం ఎలాగా కొనసాగుతుందో తెలియడం లేదు. నేను విహాన్ని ఎవరి దగ్గర వదలగలను? నేనేమనుకున్నానంటే ఈ ఫుల్ ప్రాపర్టీస్, డబ్బులు నా కొడుకు దొరకాలని, రియాకి కాదు. అయినా రియా వికలాంగి కదా. నువ్వు నీ కొడుకుని చక్కగా పెంచుకోవడం కోసం నీ సిస్టర్ కూతురు జీవితాన్ని నువ్వు నాశనం చేశావు. రియా కనపడకుండా పోయినప్పుడు మనన్ శ్యామ్లీ తన కొడుకుని దత్తత తీసుకోవాలని నువ్వు అనుకున్నావు. ఇదే కదా నీకున్న ప్లాను. ఇంత నీచంగా చేసావు. ఒక చిన్న పిల్లని చంపడానికి చూసావు. నేను హత్య చేయాలనుకోలేదు. నేను అమ్మని కదా. ప్లీజ్ నన్ను నమ్మండి. నేను రియాని గాయపరచాలనుకోలేదు. తనని కాపాడుకోవాలని ప్రయత్నించాను. మీ వల్ల కుదరదు. దానికి కారణం ఏంటంటే రియాని చంపడానికి ప్రయత్నించారు. కేతన్ ఎక్కడి నుంచి మధ్యలోకి వచ్చాడు? రియా గురించి తనకెలా తెలుసు? కేతన్తో నాకు అఫైర్ ఉండేది. తను వయసులో నాకంటే చిన్నవాడు. నేను తనకి సాయం చేశాను. తను చేసే పనులకి నేను డబ్బులు కూడా ఇచ్చాను. తను బాయ్ ఫ్రెండేనా? మనస్ఫూర్తిగా నమ్మి ప్రేమించింది. వాడు చేసిన తప్పు ఇదేనా? వాడు నీ బాయ్ ఫ్రెండే కదా, వాడిని ఎందుకు చంపావు? ఆ కార్పొరేట్ గల్లీలో తను ఫోటో షూట్ చేసేటప్పుడు హఠాత్తుగా నన్ను చూశాడు. తను నన్ను ఫాలో చేస్తూ వచ్చి రియా దగ్గరికే వచ్చేశాడు. తనని నేను ఎంతగానో బెదిరించాను. నేనేం చెప్పానంటే తన కెరీర్ని అంతం చేస్తానని కూడా. కానీ తనలో ఉన్న మానవత్వం ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంది. అందువల్ల తనని చంపాలని నిర్ణయించుకున్నాను. అద్భుతం, చాలా సూపర్గా ఉంది. నీలాంటిది ఒక తల్లి 12 సంవత్సరాలుగా ఒక చిన్న పిల్లని తల్లిదండ్రుల దగ్గర నుంచి విడతీశావు. నీకేం దొరికింది? నువ్వే మర్చిపోయావు. రోజులు పోయినా కూడా నిజాలు ఎప్పుడూ వెలుతురుకొస్తాయి. నీ స్వార్థం కోసం నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. నీ స్వార్థానికి పెద్ద శిక్ష ఉంది. అసలు ఆ శిక్షను నువ్వు ఊహించలేవు. అదే ఉరి శిక్ష.